నిజంగా స్వామి ఆశీర్వాదం కావాలంటే అట్లీస్ట్ ఒక 10 minutes 12 minutes అయినా స్వామి సన్నిధిలో కూర్చోవాలా. మనసు ఎక్కడా పోకూడదు. దృష్టి పూర్తిగా పూర్ణ విగ్రహం మీద ఉండాల, ఆ మూర్తి మీద. మన యొక్క దృష్టి స్వామి మీద పడినప్పుడు ఎదురుగా ఉండినటువంటి ధ్వజస్తంభం మీద వాడు పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళి ఇంకా కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. ఇక్కడ పైన వెళ్ళినటువంటి సిగ్నల్స్ వెళ్ళి ఎక్కడ పడతాయి? గోపురం మీద పడతాయి. కలశం మీద పడి నేరుగా స్వామి మీద పడుతుంది. స్వామి మీద పడిన తర్వాత నేరుగా నీ మీద పడుతుంది. అందుకని కాసేపు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ నిల్చోాల. మనం అప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. అప్పుడు ఫోన్